మీరు ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు కదా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కదా, ఆయనకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి? చాలా సంతోషం. ఒక చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఈ స్కూల్లోకి రావటం, మరి రెగ్యులర్ మీటింగులు మేమేదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోకుండా ఒక ఇన్నోవేటివ్గా ఈ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్, అంటే ఇక్కడ 4 ఉన్నారు కానీ వాళ్ళు 4 మీ అందరి తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎగ్జాక్ట్గా ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి, అవి మా నుంచి తెలుసుకోవాలనే ఒక వినూత్నమైన ప్రక్రియ ఈ చంద్రంపాలెం స్కూల్లో స్టార్ట్ అయ్యింది. దీనికి అందరం కూడా చప్పట్ల ద్వారా దీన్ని అందరూ కూడా వెల్కమ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ముందు ఇంట్రడక్షన్ అది ముందు మా తమ్ముడు అడిగాడు గతంలో. తమ్ముడే కదా మరి, చిన్నవాడు అంటే తమ్ముడే కదా మరి. ఓకే రైట్, కొడుకు మనవడు అనుకుందాం. గతంలో నేను హెచ్ఆర్డి మినిస్టర్గా మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పనిచేసే ఒక అపూర్వమైన అదృష్టం నాకు కలిగింది. ఆయన మాకు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇప్పుడే లోకేష్ బాబు గారు చెప్పారు, మీకు మీ టీచర్లు హెడ్ మాస్టర్లు ఎలా తోముతున్నారో అనేది అంతకంటే ఎక్కువ తోముతున్నారని. మా అప్పుడైతే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఏమీ రాజధాని లేదు, ఒక వినూత్నమైన ఛాలెంజెస్ మనకున్నాయి. ఆ టైంలో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు నమ్మకంతో మనకు వేసి గెలిపించారు, కాబట్టి మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. మీరు ఏం చేస్తారనే దాని మీద ఒక క్లియర్ కట్ డైరెక్షను, ఒక విజన్ తోటి మా అందరినీ ముందుకు నడిపించారు. అయితే 5 సంవత్సరాలు కూడా మాకు అదృష్టం ఏంటంటే ఢిల్లీలో మనకి సపోర్ట్ చేసే గవర్నమెంటు, అలాగే అక్కడ పెద్ద ఆయన వెంకయ్యనాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఐఎం కానీ, ఐఐటి కానీ, ఐసర్ కానీ, ఇలాంటి IIIT కానీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇట్లా మొత్తం ఎన్నో దాదాపు 11 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒకే టర్మ్లో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా ఫంక్షన్ చేయగలిగాం. అంటే అది ఒక అపూర్వమైన అవకాశం. మామూలుగా అది వీలు కాదు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా. ఒక 5 సంవత్సరాల టర్మ్లో 11 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒకేసారి రావటం అంటే అది ఒక రికార్డు. ఆ అవకాశం మాకు కలిగింది. అంతేకాదు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఈరోజు మనం ఫిన్లాండ్, శ్రీలంక లాంటి దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి స్టడీ చేసి అక్కడ ఎలా చేస్తున్నారో మనం ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అవన్నీ చేసి మేము చేసుకొని వస్తే, దురదృష్టం కొద్దీ 2019-24 సమయం ఏదైతే మనం అంతా కూడా దాన్ని ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేసి బ్రహ్మాండంగా దాన్ని ఒక మూమెంటం తీసుకొచ్చిన తర్వాత 19లో ప్రభుత్వం మారిపోతే ఒక్కసారి మొత్తం సిస్టాన్ని కొలాప్స్ చేశారు. మళ్ళీ దాన్ని ఈరోజు గాడిలో పెట్టడం అంటే ఏదైనా గ్రీన్ ఫీల్డ్ చేయటం చాలా ఈజీ, కానీ ఒక ఉన్నదాన్ని పాడు చేసిన దాన్ని మళ్ళీ చేయాలంటే, రెక్టిఫై చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది. ఈరోజు ఎగ్జాక్ట్గా హెచ్ఆర్డి మినిస్టర్ గారికి ఒక కష్టమైన టాస్క్లో ఉన్నారు. ఎందుకంటే ఆ సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయినాయి. మళ్ళీ వాటిలో ఒక్కొక్కటి చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. నేను చూస్తున్నాను, తను ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోవడం, తను ఇప్పుడు కూడా ముందుంటారు. మరి ఆ రోజు పాదయాత్ర వద్దంటే చేశారు. తర్వాత ఈరోజు మంగళగిరిలో యాక్చువల్గా వద్దు అంటే కాదు, అక్కడే పోటీ చేసి గెలుస్తారని చెప్పి గెలిచి చూపించారు. అంటే ఒక ఛాలెంజ్ని సవాల్గా తీసుకొని దాన్ని ముందుకెళ్ళటం ఆయనకు అలవాటు. డెఫినెట్గా బాబు మాకు నమ్మకం ఉంది, ఈరోజు ఈ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయిన ఈ దీంట్లో మీరు డెఫినెట్గా ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పని అనుకుంటా ఉన్నాం. మీరు ఏం లేదు మీకు అన్నీ కూడా ఈరోజు ఓకే కన్విన్స్ అయ్యావు కదా, అయ్యావు కదా. సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయి ఉన్నాయి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. టీచర్లు, విద్య నేర్పే టీచర్స్ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన ఇన్సిడెంట్స్ మనకు గుర్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా తీసి నిజంగా విద్య స్కూల్స్ ఏ పర్పస్ కోసం స్టార్ట్ అయ్యాయో ఆ పర్పస్ కోసం టీచర్లు కానీ లేకపోతే స్కూల్ కమిటీలు కానీ అన్నీ కూడా రాజకీయాలకు తావలేకుండా ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. మీరు అక్కడ దిగిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, ఎవరైనా మన ఇంపార్టెంట్ లీడర్లు వచ్చినా కూడా బాబు మీరు ఎవరు ఇక్కడ వద్దు, మీకు ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్లో నేను 1 అవర్ టైం ఇస్తున్నాను, అక్కడ రండి, ఇది ఎక్స్క్లూజివ్గా పిల్లలకి స్టూడెంట్స్తో ఉండాలి అని చెప్పి అది క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే అవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీ నాయకత్వంలో ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అనుకుంటా ఉన్నాం.